టీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి, సింగరేణి కార్మికులు, నాయకులు అంటూ కూడా చూడొచ్చు. సైడ్ విజిట్ నిబంధన ఎందుకు పెట్టారు? సింగరేణి టెండర్ల కోసం ప్రత్యేక కమిటీని వేస్తాం. 1000 కోట్ల బకాయిలుంటే సంస్థ ఎలా నడుస్తుంది? నిలదీసిన కేంద్ర ప్రభుత్వ నామినేటెడ్ డైరెక్టర్లు హాట్ టాపిక్గా సింగరేణి బోర్డు సమావేశం. ఇక చూడరు, ఈ సర్టిఫికేట్ నిబంధన ఏందో, ఈ లొట్టపీస్ నిబంధన ఏందో వాళ్ళు ఆ పూర్తి స్థాయిలో ఏంది అంటే ఆ టెండర్ను దక్కించుకోవడానికి వడపోత కార్యక్రమం అంటారు కదా, ఆ వడపోత కార్యక్రమానికి సంబంధించిన ఎపిసోడే ఇది. అంతే, ఏం లేదు. ఇలా మీరు వెనక నుండి ముందు దవినా, ముందు నుండి వెనక దవినా సింగరేణిలో జరిగే పంచాయతీ గదే. మీరు అవునన్నా కాదన్నా అది నిజం. మచ్చలేని బట్టిపై పిచ్చి రాతలు, ఆంధ్రజ్యోతి రాతలు పచ్చి అబద్ధాలు. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ కథనాలు పత్రికా వ్యవస్థ దుర్వినియోగానికి పరాకాష్ట. ఏబిఎన్ రాధాకృష్ణపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం. సింగరేణి ఎస్టీ ఉద్యోగుల సంఘాల ధ్వజం. అదే మాలాంటి సోషల్ మీడియా జర్నలిస్టులు, యూట్యూబ్ జర్నలిస్టులు, ఇంకేం జర్నలిస్టులు అంటారో ఇక మీ ఇష్టం. మేము కూడా వర్కింగ్ జర్నలిస్టే, ఇంతకుముందు శాటిలైట్ సంస్థలలో పనిచేసిన వాళ్ళమే. అదే మేము కనుక ఇప్పుడు రాతలు రాసి మేము కనుక ఏమైనా చేసి ఉంటే ఈ పాటికి ఎస్ఓటి పోలీసులని, సిసిఎస్ పోలీసులని, ఇంకో పోలీసులని, ఆ పోలీసులని, ఈ పోలీసులని మొత్తం వచ్చి నోటీసులు ఎత్తుకపోయే తతంగా ఉండు. మరి ఏబిఎన్ రాధాకృష్ణ జోలి పోవడానికి ఎందుకు అంత డైపర్లు తడుస్తున్నాయి? ఆయన మీద ఎందుకు కేసులు నమోదు చేస్తలేరు? ఆయనను ఎందుకు అరెస్టు చేస్తలేరు? గతంలో ఆయన టీవీ ఛానల్లోనే కదా వచ్చింది, మంత్రులను ఇంటికి కొందరు అధికారులను ఇంటికి పిలిపించుకుంటున్నారు అని ఓ వీడియో ట్రోల్ అయింది కదా. దాని సంగతి ఏంది? నిన్న బట్టి విక్రమార్క గురించి రాసింది కదా, మరి ఆయన మీద ఎందుకు అరెస్టు జరగదు? ఆయన జోలికి పోవడానికి ఎందుకు డైపర్లు తడుస్తున్నాయి? దాని గురించే సమాధానం లేదు ఈ తెలంగాణ. వీళ్ళే కొట్టుక సత్త ఇక తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళేం పరిపాలన చేస్తారు? లొట్టపీస్ పరిపాలన. వీళ్ళ వల్ల ఏమవుతుంది అన్న? వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళ వల్ల ఏమవుతుంది? మనకేం చేయగలుగుతారు వీళ్ళు? అంతకుమించి ఏం లేదు కదా. వాళ్ళు చేసేది ఏమున్నది? ఇగో ఇంకొక అంశం చూడరు, చిన్నప్పుడు ఆడుకుంటాం దాగుడు మూతలు దండా కోచ్. ఇక్కడ కూడా అవుతుంది దాగుడు మూతల దండా కోర్. ఓష్ దావోస్ అసలు విషయం తుస్ ఏంది అనేది ఇక్కడ చూడరు. హైదరాబాద్కు చెందిన గ్రీన్ కో కంపెనీ ప్రతినిధులతో దావోస్లో సమావేశమైన మంత్రి పొంగులేటి